చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక. ఇక ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో ఏకాశి గోలిగా ఎంత చక్కగా అయింది అనుకో రాజురి పూజలు. ఇక అందరు గుళ్ళలకు పోయిరు, దేవుళ్ళను మొక్కుకున్నారు, పిల్ల జల్ల చల్లగా చూడాలి, వైకుంఠ ఏకాదశి కదా స్వామి అని చెప్పి అన్ని ఆలయాలు భక్తులతోటి కిటకిటకిటలు అల్లిపోయినాయి అనుకో రాజురి. ఇక మొక్కులు చెక్కులు ఉంటాయి కదా అన్నీ. ఇక నువ్వే దిక్కని దేవుని నమ్ముకొని ఇక శుభ్రంగా మొక్కేటోళ్ళు ఉంటారు, ఇంటిల్లిపాది పోయిన వాళ్ళు ఉంటారు, దర్శనాలు చేసుకున్నారు. ఇక దేవస్థానాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నావో నాయన ఎక్కడి జనం ఏం కథ పొట్టు పోయిరు అనుకో రాత్రి పూజలు మట్టుకు బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇక ఏ ఆలయంలో ఎవరెవరు పోయిరు, ఎట్టెట్ట పోయిరు, ఏం సంగతి అనేది పూరాగా అరుచుకొని వద్దాం. 2 తెలుగు రాష్ట్రాలలో దేవుళ్ళకు దండాలు పెట్టుకుంటా ఏకాశి గోలిగా మీకు కూడా శుభాకాంక్షలు. ఇక 2 తెలుగు రాష్ట్రాల భక్తులతోటి కిటకిటలు ఆలే అనుకో రాదు. ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేవుడి గుళ్ళన్నీ విజయవాడలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక పలు వైష్ణవ ఆలయాలలో కూడా భక్తి రద్దులతోటి నాయన ఎక్కడి రద్దీ ఎక్కడి భక్తులు ఏం కథ. ఇక ఇటు బ్రాహ్మణ వీధుల్లో అయితే వెంకటేశ్వర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి అందరు తరలివచ్చిరు అనుకో రాదురి. ఇటు తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది, ఎక్కడ పడితే అక్కడ తెలుగు రాష్ట్రాలల్లో జనం వైకుంఠ ఏకాదశి అని చెప్పని దేవుళ్ళ కాడికి పోయి మొక్కులు మొక్కుకొని వాళ్ళకున్న బాధలు దేవునికి చెప్పుకొని చల్లగా చూడమని వేడుకొని బాబా తెల్లారి గట్ల నుంచే రైలు కట్టిరు అనుకో రాదురి. ఇక రద్దీ దృష్ట్యా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అన్ని గుళ్ళలో బందోబస్తు చేసిరు అనుకో రాదురి. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు ఇక ఉత్తరధార దర్శనం కూడా కల్పించిరు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులకు చాలా ప్రగాఢ నమ్మకం అన్నట్టు. అందుకే ఈరోజు భక్తులు లక్షలాదిగా వైష్ణవ ఆలయాలకు తరలి వస్తారు, మొక్కుకుంటారు. ఒక్కపారి చూద్దాం రారి ఎట్లెట్లుంది ఏం కథ అనేది. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్సవములు అంగరంగ వైభవంగా ప్రాతకాలం నుండి చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రాతకాలంలో ఉదయాన్నే 2 గంటలకి స్వామివారికి సుప్రభాత సేవాకాలము నాళాయిర దివ్య ప్రబంధ పారాయణము చేసుకున్నంతరం స్వామివారిని గరుడ వాహన సేవ మీద గుండా మాడవీధులు ఉత్సవాన్ని చేసుకొని ఉత్తర ద్వారం దగ్గర వేంచేపు చేసుకొని ద్వార పూజ చేసుకుని అక్కడ లోపలికి ప్రవేశించి స్వామివారికి వేద విన్నపాలు చేసుకుని వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా భక్తులు అశేషంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని ప్రాతకాలం నుండి దర్శించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రగాఢ నమ్మకాలు ఉంటాయి కదా విష్ణువు. ఇక వైకుంఠ ఏకాదశి నాడే విష్ణు ఆలయాలకు పోవాలి, విష్ణుల వారిని దర్శించుకోవాలనేది ఉంటుంది కదా. అగో ఆ లెక్క మీదకి వెళ్ళి భక్తులు కిటకిటలు ఆడిరు అనుకో రాదు. గుళ్ళపొన్న అబ్బాబాబాబా ఏం భక్తి ఎంత ఇక్కడ జనం వల్ల రద్దు అంటే రద్దు అనుకో రాదు. అన్ని ఏర్పాట్ల అధికారులు ఇక ఏ తక్లీఫ్ లేకుండా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసిరు అనుకో రాదు. లేకపోతే మళ్ళీ అంత తొక్కిసలాట ఇదే ఇబ్బందులు అయితే కదా. అగో అట్లాంటి ఏం జరగకుండా అన్ని సౌలభ్యంగా పెట్టిరు అనుకో రాదు మొత్తం మీద అయితే. ఇక ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి పండుగ దండిగా అయిందిలా మొత్తం మీద అయితే. గంతే సారు మరి చెయ్యాలి కదా, అందుకనే కదా జనాలు మిమ్మల్ని ఓట్లు వేసుకొని గెలిపించుకున్నది. ఇక రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు ఎరికైనా, తెలంగాణ ముఖ్యమంత్రి రైజింగ్ హైదరాబాద్ చేస్తా, ఎక్కడ డెవలప్ చేస్తా, డెవలప్ చేస్తా పోరి. మీరు చూడరు 4th సిటీ స్మార్ట్ సిటీ అబ్బాబ్బాబ్బా ఫ్యూచర్లో దేశాలతో హైదరాబాద్ పోటీ పడేటట్టు చేస్తా. మామూలుగా ఉంటుందా మా లెక్క అని చెప్పని ఇక ఇలా మీటింగ్ పెట్టుకొని ఉండే. ఆ మీటింగ్ ముచ్చట మీదకి వెళ్ళి చెప్పుకొచ్చింది అనుకో రాదురి. దిక్కుమాలని డెవలప్ చేస్తా, అడగోలియా చేస్తా అంటున్నాడు. వామ్మో సారు చెయ్యాలి. మీరు చేస్తేందుకే జనం అనుకున్నది డెవలప్ చేసుట్లనే ఉండాలి. మళ్ళీ ఇటు వేరే పని మీద పెట్టుకోవచ్చు సార్. ప్రతిపక్షాలలో మాట, మీరు మాట, వాళ్ళో మాట, వీళ్ళో మాట. ఇక ముచ్చటంతా ఇంకో ముచ్చట మీదకి వెళ్ళి పొద్దులా పుచ్చుకునే పని చేయొద్దు. ఏదేమున్నా డెవలప్మెంట్ మీదనే ఉండాలి సార్. నువ్వు చేస్తావు, మంచిగానే చేస్తావు. నువ్వు నాకు ఎరికే గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నావు కానీ చెయ్యి. ఇక మీరు బేఫికర్ ఉండు, నేను ఎట్లా చేయాలనో అట్లా చేస్తా. తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణకు చేయకపోతే నా పేరు రేవంత్ రెడ్డి కాదు చూడు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకొచ్చిండులా. ఇక ఇవాళ హైటెక్ సిటీలో ఉన్న CII జాతీయ సమావేశం కౌన్సిల్లో కూర్చుని ఉండే. హైదరాబాద్ 4th సిటీ ఫ్యూచర్ సిటీని చేయాలని నిర్ణయించుకున్నాము. ఎట్లున్నా చేసేస్తాము. ఇక ఇతర దేశాలతోటి నగరాలతోటి పోటీ పడాలి. ఫ్యూచర్ సిటీ ఎట్లా ఉంటుందో మీరు ఊహించలేరు. అవి గంత పెద్దగా డెవలప్ చేస్తామని కూడా అనుకొచ్చిండు అనుకో రారుదిరి. అట్నే హైదరాబాద్ను కాలుష్య రహితంగా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగానే అడుగులు వేస్తాం, వెనకకు పోయేది ఏం లేదు. ఇప్పటికే 3200 EV బస్సులను కూడా ఆర్టీసీలకు తీసుకొచ్చినాము. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు, రిజిస్ట్రేషన్లు, రోడ్డు పనులు అన్ని కూడా తొలగిస్తామని చెప్పి అనుకొస్తుండు కదా. ఒక్కపారి ఇందాం రారి ఆయన నోటి నుంచి ముచ్చటేందో. We have decided to build the 4th city that is called Future City in Hyderabad. The Future City of the Hyderabad will compete with New York, London, Tokyo, Seoul and Dubai. We want to build the greatest city in India. It will be only services sector. It will aim for total carbon zero
We are replacing all our 3,200 RTC buses with EV vehicles in Hyderabad. We removed registration and road tax on EVs. Telangana is a fastest growing zone for EV sales in India today. Hyderabad is making itself ready for a climate crisis. We want to become totally flood free. అది చూసిండ్రు కదా. ఇక ఇటు కాలుష్య రహిత హైదరాబాద్ను చేస్తాం, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేటట్టు తయారు చేస్తాం, పట్టణాన్ని వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలని మేము గట్టిగా అనుకుంటున్నాం. అదే దిశగా అడుగులు వేస్తాం. అటు ఓఆర్ఆర్ కానీ త్రిబుల్ కానీ అనుసంధానించే ఇక రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం. ఏమిటికి తగ్గేది లేదు, అన్నిటికన్నీ డెవలప్ చేసుడే, ముందరికి తీసుకుపోవుడే. ఇటు నైపుణ్యాలు ఉద్యోగ కల్పన మీద కూడా దిమాకు పెట్టినాము, దాన్ని కూడా దృష్టి సారిస్తున్నాం. ఎట్ట చేయాలి ఏం సంగతి అనేది మాకు విజన్ ఉన్నది. ఇక పెట్టుబడులు పెట్టేందుకు సర్కారుతో కంపెనీలు కలిసి వస్తే అంతకంటే ఏముంటుంది, చాలా అద్భుతాలు చేస్తాం, చాలా ముందరికి తీసుకుపోతాం, చాలా అభివృద్ధి చేస్తాం అని చెప్పి గట్టిగానే అనుకొచ్చిండు. చెయ్యండి సారు, మీరు అభివృద్ధి చేస్తామనే తెలంగాణ జనం నమ్ముకున్నారు. కాబట్టి మీరు అభివృద్ధి చేయాలి, ఆలోచన లేకుండా చేయాలి, జల్దీలో చేయాలి, మళ్ళీ అనుకున్నట్టు కూడా చేయాలి సార్. చేస్తేనే మరి జనం మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు. మీ మీద నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకం కూడా గెలుస్తుంది. ఇక మీరు చేస్తారనే అనుకుంటారు అనుకో రాదు, జనం జర ఆలోచన చేయకూరి సార్. చెప్పిన కాడికి గీమీలు అన్ని అమలైతే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి తెలంగాణ జనం అనుకొస్తారు. మరి ఎట్టట చేస్తారో చూస్తాం. మరి అగో హైడ్రా వాళ్ళు ఆగనే ఆగుతలేరు మొత్తం మీద. ఇవాళ మణికొండలో చూడాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లని పటాపటా పడేసిరనుకో రాత్రి. ఏమను భూమి ఎవడు కబ్జా పెడతాడు, ఎట్లా కడతారు, ఇప్పటికి 3 సార్లు కూల్చేసినా కూడా మళ్ళా కట్టిరంటే ఏం అక్రమ నిర్మాణాలు మీ అని ఇక ఇటు హైడ్రా కమిషనర్ ఉండే కదా ఇక రంగనాథ్ గారు, ఆయన అయితే గట్టిగానే తీసుకున్నానుకో రాదు, దిగిండు రంగంలకు. ఇక దిగి వెనకకు పోయేదే లేదు, కొడుక మొత్తం కూల్చేసుడే అని చెప్పని భారీ బందోబస్తు పెట్టి ఇక జేసీబీ పెట్టి హైడ్రాలిక్ పెట్టి 7 కాడికి కుప్ప కూల్చిరనుకో రాదురి. పెద్ద పెద్ద బిల్డింగులు మరి జాగ ఉందని ఊకనే కట్టుకుంటే ఎట్లనే తాత, మరి ఆ జాగ ఇవ్వల్ది ఏం సంగతి, దానికి పర్మిషన్ ఉందా లేదా, అక్రమంగా నిర్మించేసి ఇది మాదే అంటే ఎట్లయితుంది. అగో అందుకనే అడ్డగోలిగా కూల్చేసిరు అనుకో రాదురి. ఇక మరి ఇప్పటికే ఎన్ని పైసలు పెట్టిరో కానీ పానం అంతా కలకల అనొచ్చు. ఎందుకనంటే పుణ్యానికి గన్ని పైసలు పెట్టినాక కూల్చేస్తే ఎట్లుంటుంది. స్లాబులు పడ్డాయి, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిరులా మొత్తంగా. ఇక మరి కట్టేసుకొని నిలబడితే అయిపోతుంది అనుకుర్రో ఏమో కానీ అక్రమంగా మొత్తానికైతే ఇప్పుడు హైడ్రా మామూలుగా ఉక్కుపాదం మోపుతలేదు అనుకో రాదురి. చూడు ఎట్లుందో, పెద్ద పెద్ద బిల్డింగ్లని కూల్చిపడేసిరు. మొత్తానికి హైడ్రా మటుకు ఎవరికి అదిరేది లేదు బెదిరేది లేదు అనుకుంటా కూల్చివేతలు చేస్తూనే ఉంది అనుకో రాదురి. అక్రమంగా ఏడ నిర్మించినా ఊకునేదే లేదనుకుంటా. ఇక మణికొండల కూల్చివేతలు మొదలు పెట్టింది చూడు ఎంత పెద్ద బిల్డింగులో. ఇక నెక్నాంపూర్లోని లేక్ వ్యూల విల్లాస్ కూల్చివేతందుకు అధికారులు చేపట్టిరు అనుకో రాదురి బాధ్యత. ఇక నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసిన కబ్జాదారులు ఎవలెవలు ఏడేడ కట్టిరు, ఎవరు అక్రమంగా నిర్మించిరు, ఎట్లా నిర్మిస్తారు అనుకుంటా పోయి జేసీబీ పెట్టి కూలుస్తూనే ఎవరు అనుకో రాదురి 7 కాడికి. ఇక అక్రమంగా కట్టుకున్న ఇండ్లన్నీ గులగొట్టిరు. అప్పటికే ఎన్ని లక్షలు పెట్టి స్లాబులు పోసుకురా కానీ పుత్త పుణ్యానికి ఆగమైపోతున్నట్టే కాదు ఇప్పుడు. ఇక చూడు మరి అక్రమంగా ఎందుకు కట్టాలి, అసలే హైడ్రా నిర్మోహమాటంగా వస్తుందని ఎరికేనాయే. అక్రమంగా భూములలో కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, అక్రమ కట్టడాలు చేసుకుంటాం అంటే ఊకుంటుందా సర్కారు, సరిపోని అరుచుకుంటుంది అనుకో రాదురి. అబ్బాబ్బాబ్బా. ఇక ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే అస్సలే వెనకకు పోయేది లేదంటుండ అనుకో రాదురి. 3 సార్లు కూల్చేసినా కూడా యథావిధిగా మళ్ళీ అట్నే కడుతున్నారు. ఎవరు మీరు, ఎట్లా కడతారు, ఏం సంగతి, ఏమనుకుంటారు తాత, మీ ఇష్టం వచ్చినట్టు కడితే నడుస్తుందా అని చెప్పి సరిపోనే భారీ బందోబస్తు పెట్టిరు పోలీసుల నడుమ. ఇక చేస్తారు చూడు ఎట్లయితుందో కథ. చూసిండ్రా ఇక గదన్నట్టు. ఇక ఇప్పటికే హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది అక్రమ కట్టడాల మీద. మళ్ళీ తెలిసి కూడా మళ్ళీ కడుతురా అంటే మరి పైసలు ఎక్కువ కడుతురా, దమాకు పనిచేయక కడుతురా, మరి లేకపోతే 4 సార్లు కడితే మాకే ఇడిచిపెడతారు ఈ జాగలు అనుకుంటురా. మొత్తానికి రంగనాథ్ గారు రంగంలోకి దిగి ఆగం సృష్టిస్తుంది అనుకో రాదుండ్రి. ఏడ అక్రమంగా కబ్జా పెట్టినా కూడా ఊకునేది లేదు తాత, బరాబర్ పర్మిషన్లు ఉన్నాయా లేవా చూడాలి, జేసీబీ పెట్టి కూల్చేయాలి, గంతే ముచ్చట, ఇంకో ముచ్చటే లేదని గట్టిగా చెప్పుకొస్తున్నాను అనుకో రాదురి. అంతే సార్ కూల్చురి. ఉండాలమ్మా నియాసంటి ఎగురంగల్లా ఆడ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకనంటే ఇంత ఎగురం ఊలుకుంటా చెప్పుర్రి. మొత్తానికే ఎట్లా సారు ఏం సంగతి ఏం చేద్దామని చెప్పి భర్తతోటి ప్లాన్ వేసి బ్యాంకును దోసుకునే పని చేసిందంటే మామూలు ఆడామా ఈమె. మళ్ళీ ఆమె చదివిందేమో పెద్ద పెద్ద చదువులు, చేసిందేమో బ్యాంకు కన్నం, కానీ మొత్తానికి దొరికిరనుకో రాదురి. ఓ 3 మొగోళ్ళని పిలుచుకొని మళ్ళీ భర్తనే మెయిన్ ఏజెంట్గా పెట్టుకొని ఈమె బాస్ అయిపోయి బ్యాంకుకు బొక్క పెట్టబోతే ఊకుంటారా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇక ఇజ్జత్ అంతా వాయో బుడ్డ పిల్లగాడు ఉండే ఇక బ్యాంకులు దోసే పని ఆడోళ్ళు చేస్తారు, పాడైపోను. ఆయన దొంగతనం చేస్తుంటే ఇంకా చెప్పు అయ్యో ఎట్ట చెప్పాలి ఆమె గురించి. మళ్ళీ చదువులేమో పెద్ద పెద్ద చదువులు చదివింది, మళ్ళీ మొగనే దొంగ లెక్క మార్చి ఈమె ఒక బాస్ అయింది ఆ టీంకు. మొత్తానికి బయట పడ్డారు, ఊకుంటా దొరకరా తాత ఎట్లా ఎందుకు ఈరం తప్పిన పనులు చేసుడు, ఇజ్జత్ అంతా వాయ కదా మార్కెట్లో. ఇక చూడుండ్రి ఆమెను ఎవరో నౌకరు ఇప్పిస్తాను మోసం చేస్తే నేను కూడా ఇచ్చే మోసాలు చేయాలని అలవాటు పడ్డదట. మొత్తం మోసాలేనట. ఇక ఇప్పటికే ఒక 3-4 దగ్గర దాకా ఉద్యోగాలు ఇప్పిస్తాను 16 లక్షల దాకా మంచిగానే కమ్మిందట. ఇక మళ్ళీ వాళ్ళు ఎంట పడుతున్నారని బ్యాంకు కన్నమే పోయింది. మొత్తానికైతే దొరికింది దొరసాని. ఇక చూడుర్రి.
ఉండాలి, ఇటువంటి వాళ్ళు కూడా ఉండాలి. గంత ఈగ్రం లేకపోతే ఎట్లా చూడురి. అరే పాపం మళ్ళా ఈమె బీటెక్ చదివిందట నుల్లా, ఇక సర్కారు ఉద్యోగం పొందే విషయంలో మోసపోయిందట. ఒకరిని నమ్మి 5 లక్షలు ఇచ్చిందట, వాడు మోసం చేసిన తెలుసుకొని ఇక మళ్ళీ ఈమె కూడా అట్లనే మోసం చేయాలి, అందరిని నన్ను మోసం చేసిరు కదా అనుకొని ఇక ఏకంగా 16 లక్షలు గుంజిందట ముగ్గురు దగ్గర. ఇక ఆ ముగ్గురు ఇంటి చుట్టూ తిరుగుతురు కదా, ఎట్ట చేద్దాం ఏం కథ అని చెప్పని ఇక భర్తతోటే టెండర్ పెట్టింది అనుకో రాదురి. ఏమయ్యా మరి పైసలు కావాలి కదా, కడతానైతే కడదాం కానీ పైసలు లేవు కదా ఎట్లా అంటే, భర్త కూడా మరి ఎట్ట చేద్దాం అంటే ఇక ఓ బ్యాంకు కన్నం వేద్దాం, వరుసగా సెలవులు ఉన్నాయి, ఇక చూసుకొని దాని సంగతి ఏందో చూద్దాం, బొచ్చడు పైసలు వస్తాయని ఇంకో 3-4 కలుపుకొని ఈమె బాస్ అయిపోయిందట. ఇక చూడు ఆడామె బ్యాంకు దోస్తందుకు దొంగతనం, మళ్ళీ భర్త ఎంకరేజ్మెంటు, ఆయన టీం మెంబరు. ఇది ఎట్లుంటుంది కథ. బాగానే బ్యాంకు పొక్క పెట్టిరు, దాంట్లోకి దూసిరు కానీ ఏం వచ్చేటట్లేవు, నగలు రాలేదు, పైసలు రాలేదు, ఏం రాలేదు. ఇక కానీ గుర్తుపడతారు ఏమో సీసీ కెమెరాలలో చూశాను, సీసీ కెమెరా ఫుటేజ్ని మాత్రం ఇరగొట్టిపోయిరట. ఇక పోలీసు వాళ్ళు అనుమానంతో వెతికితే మొత్తం కథ అంతా దొరికింది అనుకో రాదురి. ఆ ఫుటేజ్ ఈ ఫుటేజ్ దొరుకుతుంది కదా, అందులో అనుమానంగా ఎవరు తిరుగుతురు బ్యాంకు చుట్టూ అని చూస్తే అమ్మగారే ఉన్నారట. ఇక మొత్తం 4 టీం సభ్యులతో ఉన్నది కదా, మొత్తానికి అయితే పట్టుకున్నారు చూడొచ్చి, చేతిలో చిన్నపిల్ల కూడా ఉన్నది, గిట్లాంటి పనులు చేస్తుండొచ్చు నానుల్లా. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం గిట్లాంటివి చేస్తారు. ఇక చూద్దాం రా ముచ్చటేందో. ఈ అమ్మాయి అంకిత మొట్టమొదటిసారిగా వచ్చి బ్యాంక్ ఎట్లా ఉంది, లోపల స్ట్రక్చర్ ఎట్లుంటుంది, స్ట్రాంగ్ రూమ్ ఎట్లుంటుందని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంగా బ్యాంకులోకి వచ్చి బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వచ్చి నేను లాకర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, నాకు స్ట్రాంగ్ రూమ్ లాకర్స్ ఎట్లుంటే చూపెట్టండి, ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అడిగితే వాళ్ళు కస్టమరే అనుకొని చెప్పి చూపెట్టడం జరిగింది. అప్పుడే ఈమె ప్రణాళిక వేసుకున్నది, ఈ బ్యాంకు బ్యాక్ సైడ్ ఎట్లుంది, ఫ్రంట్ సైడ్ ఎట్లున్నాయి, సీసీటీవీ కెమెరాలు ఎట్లున్నాయి అన్నీ అమ్మాయి ఒక మంచిగా స్కాన్ చేసుకున్నది అన్నట్టు చూపులతోనే. ఓహో ఇదంతా ఈ స్ట్రక్చర్ ఉందని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ తన భర్తకు, ఈ భాస్కర్ రెడ్డి బావకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్యాంక్ యొక్క స్ట్రాంగ్ రూమ్ తెలిసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇంత లోపల మనం ఈ సీసీటీవీ కెమెరాలో పడతాం కదా అని చెప్పేసి ఆ సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేయడము, ప్లస్ కేబుల్స్ కట్ చేయడము, దాంతోపాటుగా DVR కూడా ఎత్తుకొని వీళ్ళు పారిపోయి ఒక దగ్గర దాచుకున్నారు. అవి చూసిరా ఇక గదన్నట్టు. ఇటు వనపర్తి జిల్లా అమరచింతల 10 రోజుల కింద యూనియన్ బ్యాంకులో దోపిడీ జరిగింది. ఇక తెల్లారేసరికి బ్యాంకు వెళ్ళి చూస్తే దోపిడీ గురైందని బ్యాంకు సిబ్బంది పోలీసు వాళ్ళకి చెప్పిరట. మొత్తానికి కట్టుకథ అంతా పట్టుకొని ఏమమ్మా ఏం సంగతి ఎట్ల సంగతి అని అడిగితే గిట్ల ముచ్చట అనుకో రాదురు. మొత్తం మీద ఈజీ మనీ కోసం రాబరీ చేసేందుకు యూట్యూబ్లో కొన్ని వీడియోలు కూడా చూసిందట, ఎట్ట చేయొచ్చు ఏం కథ అని చూసి ఏవో గిట్ల అయితే బాగుంటుంది, గివి పట్టుకపోవాలి, గివి బ్యాంకుని ఇట్లా దొవ్వాలి అని భర్తకు వెనకంగా వచ్చిన సైన్యానికి ఆర్డర్ ఇచ్చి అమ్మగారు మంచిగా ముందర నిలబడ్డది అన్నట్టు. ఏం పైసలు ఏం కథ, ఇప్పుడు ఇజ్జత్ పోతే తిరిగి వస్తుందా అని పైసలకు వారేతిను. ఏవమ్మా ఆడోళ్ళు గిట్లేనా, మొత్తానికి కిలాడీలు ఏడు అయిపోయినావు కదా మొత్తం మీద. అరే ఈ పోలీసు వాళ్ళు నిజంగా ఎంత మీరు ఏంది సార్ మీరు ఇంత పాపిష్టి చేతలు చేస్తారు. పాపం వాడు బక్క రైతు పోయి మళ్ళీ భూమి లేదు, శ్మశానాన్ని కౌలుకు తీసుకొని మొక్కలు పెట్టిండు, రోజు నీళ్లు పోస్తుండు. గసంటోని పోయి కానీ మొక్కలు వీకేస్తారు సార్ మీరు, నీ లెక్కలు పాడైపోను. ఇంతకు ఏం మొక్కలు పెట్టిండి ఏంది అని మీ అనుమానం. ఇక ఒక ఇగ్రంగాల పిల్లగాడు ఏం చేసిండు, ఆయన గంజాయి అలవాటు ఉన్నదట, దానితో ఎంజాయ్ చేయకుండా ఉండలేకపోతుండట. ఇక ఏం చేయాలి, ఇక్కడక్కడ ఊక ఎవడు కొనుక్కొస్తారని గంజాయి మొక్కలు తీసుకొచ్చి శ్మశానంలో పిచ్చి మొక్కల మధ్యలో పెట్టిండట చూడు. ఇక రోజు బకెట్ పట్టుకొని నీళ్ళు పోసుకుంటూ పోతుంటే అనుమానం అక్కడ వాళ్ళకు, ఏంది ఇటు శ్మశానాలకు నీళ్ళు పట్టుకపోతుండు ఏం సంగతి అని చూస్తే మంచిగా మొక్కలు నాటి వ్యవసాయం చేస్తున్నాడట గంజాయి మొక్కలతోటి. ఇక ఏమున్నది పోలీసు వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వచ్చిన మొక్కలన్నీ కూడా వీకిరు. ఏమి తక్కువ 1,00,000 రూపాయల దాకా సరుకు మంచిగానే నాటిండట. కానీ పాపం సారు నేను ఏదో నామందమే పెట్టుకున్నా సారు, నేను అమ్మేతందుకు కాదు దంద చేసేతందుకు కాదని మళ్ళీ ఇగురంతో చెప్తున్నట్ట. ఎంత మంచోనివిరా నాయన నువ్వు, పాపం పోలీసు వాళ్ళే ఓర్చుకోలేకపోయారు నీ మీద. అరే ఎంత పాపాన్ని కొడిగట్టిర్రా పోలీసు వాళ్ళు, పాపం ఎవరు రైతుని ఆగం చేసిరు కదా అని అమ్మ లొల్లుకున్న మరేదు. నెరీ పోలీసు వాళ్ళు అయితే గిట్లా చేయొద్దు సారు, మీరు యువ రైతులని ప్రోత్సహించాలి. పాపం వాడు భూమి లేనందుకు శ్మశానాన్ని కౌలుకు తీసుకొని రోజు నీళ్లు పోసుకుంటా మొక్కలు పెట్టినోడే, నారు పోసినోడే నీరు పోయాలి కదా. అట్లా మొక్కలు తీసుకొచ్చినప్పుడు మరి నీళ్ళు పోయాలి కాబట్టి రోజు బకెట్ పట్టుకొని నీళ్ళు పోసుకుంటూ పోతా ఉన్నాడట. ఇక చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు కదా, రోజు ఈడే నీళ్ళు పట్టుకొని శ్మశానాన్ని పోతుండే ఎందుల్లా అని చెప్పి ఓర్చుకోలేక కళ్ళు బగ్గన మండి ఈ యువ రైతును ఆగం చేద్దామని పోలీసు వాళ్ళకి చెప్పిరట. పోలీసు వాళ్ళు వచ్చానా మరి బాగానే చేస్తున్నావురా పిల్లగా వ్యవసాయం, శ్మశానంలో నాగలు పెట్టకుండానే మంచిగా మొక్కలు పెంచుతున్నావు, నువ్వు బాగుందిరా అని ఎంకరేజ్ చేయాలి కదా. కాదు ఉన్న మొక్కలు వీకేసిరట. ఆ పంట కూడా ఏం తక్కువ 1,00,000 రూపాయలు విలువ చేసే పంట అంట. అది ఏం పంట ఎరికే నానుల్లా. పోలీసు ఆయన వీక్తున్నాడు చూడు గంజాయి మొక్కలు.
మహబూబ్నగర్ జిల్లా మిడ్చిల్ మండలం కేంద్రంలో గత కొన్ని నెలలుగా వెల్డర్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామానికి చెందిన బాబ్జీ 20 ఏళ్ల పోరాడనుకో రాదురి. ఇక ఈయన గంజాయికి అలవాటు పడి మండలం కేంద్రంలో ఉన్న గత కొద్ది రోజులుగా ఓ శ్మశానాన్ని చూసుకున్నాడు, బొందలగాడని చూసుకుని అలా గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఎందుకంటే ఊక బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలంటే తక్లీఫ్ అవుతుంది కదా. ఆ మొక్కలు ఏదో మనమే పెంచుకుంటే చక్కగా చూసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయవచ్చు గంజాయితో అనుకొని పెట్టిండట. పెడితే ఏముంది ఇక చుట్టుపక్కల కళ్ళల్లో మంటలు పోసుకున్నారు. అమ్మాయిగా చూడు పాపం పొరగాన్ని పంట వండనీయలే. స్థానిక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు శ్మశాన వాటికలో 2 గంజాయి మొక్కలు ఉన్నాయన్న సమాచారంతో మేము అక్కడ వెళ్ళడం జరిగింది. మేము కూడా అవి గంజాయి మొక్కలని అనే అనుమానంతో మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక వ్యక్తి గంజాయి కన్జ్యూమర్ అని ఒక అనుమానంతో ఆ వ్యక్తిని మేము స్థానిక తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 1 year 1 lakh. అంటే భవిష్యత్తులో కూడా ఆ వ్యక్తి ఏదైనా గంజాయి కన్జంప్షన్ చేసినా ఎక్కడన్నా విక్రయించినా అతని దగ్గర ఉన్నా కూడా ఫర్దర్గా కేసు అయితే అతను 1 year జైలు కానీ లేకపోతే 1 lakh రూపీస్ కూడా పే చేయడం జరుగుతుంది. చూసిండ్రు కదా ఇక గదన్నట్టు. ఇక గీసొంటి వాళ్ళు ఉంటే పోరగాలు చెడిపోకపోతే ఏమవుతారు? మళ్ళీ మీదకి వెళ్ళి ఎక్కడ తిన నీకు గంజాయి మొక్కలు ఏడ తెచ్చినామంటే ఓసారి నాకు గంజాయి తినే అలవాటు ఉన్నది కాబట్టి నా మందమే పెట్టుకున్నా, నేను ఏదో దంద చేస్తాను కాదు ఇది, నా మందం నేను ఏదో సాటుకు పెంచుకుంటున్నా అని మంచిగా ఎగురంతో చెప్తున్నాడట. అమ్మా మొత్తానికైతే గిట్లా ఉన్నది చూడురి. ఇక ₹1,00,000 జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వేస్తారట. మరి ఎట్టెట్టవుతుందో ఎందుకురా నాయన, ఏదో పని చేసుకొని బతుకకి గంజాయిలు ఎందుకు, ఆ ఎంజాయిలు ఎందుకు, ఇప్పుడు దొరికి గిట్లా గలీజు పనులు ఎందుకు నీ లిక్కున వారైతును. మళ్ళీ పోలీసు వాళ్ళకే చెప్తున్నట్టు, సారు నా మందమే తెచ్చుకున్నా సారు, నేను దంద చేస్తలేను అని. ఈ అడవైన గంజాయి పెంచి పోషించిందే కాకుండా మళ్ళీ ఇంకా మీదికెళ్ళి దంద చేస్తలేనంటున్నావు బడివే. ఇక గివన్నట్టు వాళ్ళు టీవీ5 సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.